వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసాం. రావణ్ అరెస్ట్ దగ్గర నుంచి కేవీ రెడ్డి అరెస్ట్ వరకు వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యానించిన తీరుకి కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. సమాజంలో అశాంతిని రేకెత్తించి కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు పెంచి వాళ్ళు జగన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం ఎన్ని రకాల ఉద్రేకతలు పెంచే ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. రావణ్ని అరెస్ట్ చేసి కోర్టు సబ్మిట్ చేస్తే ఆయనకి బెయిల్ వచ్చింది, బయటకు వస్తున్నాడు. పలు కేసులు అతని మీద గతంలో పడ్డ పలు కేసుల వల్ల పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కోర్టుకు తీసుకెళ్లి సబ్మిట్ చేస్తున్నారు, బెయిల్ వస్తున్నాయి, బయటకు వస్తున్నాడు. కేవీ రెడ్డి రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతలని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు పచ్చి బూతులు మాట్లాడినందుకు, రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేసినందుకు అతను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీటిని ఉదహరిస్తూ జగన్మోహన్ రెడ్డి హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ మీ అంటూ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో పలు అంశాలు ప్రస్తావించాడు. ఏ అంశాలు ప్రస్తావించాడు, ఎందుకు అలా ప్రస్తావించాడు, వీళ్ళందరి వెనక ఉన్నది జగన్ రెడ్డేనా? ప్రశ్న రావణ్, కేవీ రెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్న తీరు, ఆనాడు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన దారుణాల మీద స్పందించిన వీళ్ళు మేధావుల పేరిట, జర్నలిస్టుల పేరిట, యూట్యూబర్స్ పేరిట నేడు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని అభినందించకపోగా జగన్ రెడ్డి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, రాష్ట్రాల మధ్య కూడా విద్వేషాలు రగిలించి ఎలా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తూ ఉంది. జగన్ రెడ్డి వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తున్నాడన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. వాస్తవాలు వెలుగులో కూడా వస్తూ ఉన్నాయి, సాక్ష్యాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నాడు సోషల్ యాక్టివిస్ట్ శశికుమార్. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శశి. నమస్తే. జగన్ రెడ్డి హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక ట్వీట్ చేశాడు. ఆయన దాంట్లో పలు అంశాలు ప్రస్తావించాడు. ఆయన పరిపాలనలో చేసిన దుర్మార్గాలను ఉటంకించకుండా, ప్రస్తావించకుండా, ఇవాళ జరగని వాటిని జరిగినాయని చెబుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తూ మాట్లాడుతున్నాడు. రాజ్యాంగాన్ని కించపరిచిన, రాజ్యాంగాన్ని అవమానపరిచిన, మతాల మధ్యలో విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేసిన కేసులు పెట్టకూడదు అంటున్నాడు, మాట్లాడకూడదు అంటున్నాడు. ఆయన ట్వీట్ని ఎలా చూస్తావు, ఎట్లా స్పందిస్తావు? ఒకటి, దొంగే దొంగ అన్న ఒక సామెత ఉంది కదండి. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుకున్నట్టు ఈ సామెతలు జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్గా సెట్ అవుతాయండి. ఈ విషయంలో మాత్రం ఇప్పుడు కేవీ రెడ్డి కావచ్చు, ఇతను ఎవరైతే ప్రశ్న రావణ్ అని చెప్పుకుంటున్నారో అలియాస్ జోసఫ్ ఎవరైతే ఉన్నారో ఫేక్ నేముని పెట్టుకొని మాట్లాడే వ్యక్తి, ఇలాంటి వ్యక్తుల్ని సమర్థిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి కూడా దేశద్రోహి. ఈ మాట నేను ఊరికే అంటాంలే, దేశద్రోహి అని. ఒక జర్నలిస్టు గోల్డ్ మెడలిస్టు అని నువ్వు చెప్తున్నావు. ఒక జర్నలిస్టు గోల్డ్ మెడలిస్ట్ అయితే బుద్ధుంటే ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశం నీడలో బతుకుతూ, ఈ దేశ రాజ్యాంగాన్ని వల్గర్ వర్డ్స్తో వాడిన వ్యక్తి ఈ దేశ పౌరుడు అవుతాడా? ప్రశ్నించొచ్చు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నాడు. అంతే, తప్పకుండా ఖచ్చితంగా అంబేద్కర్ గారిని అవమానించినట్టు దాన్ని జగన్ రెడ్డి సమర్థిస్తున్నాడు. దాన్ని జగన్ రెడ్డి సమర్థిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఈ దేశ పౌరుడా అని సూటిగా అడుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఈ దేశ పౌరుడా అని నువ్వెట్టంటావని మీరు నన్ను అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15వ తేదీ జాతీయ జెండా ఎగిరేలా, జనవరి 26వ తేదీ జాతీయ జెండా ఎగిరేలా, కనీసం ఈ రాష్ట్రంలో కూడా లేడు. ఈ రాష్ట్రంలో కూడా లేడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈరోజు నువ్వు ఈ దేశం పైన భక్తి లేదు, భయం లేదు అనడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఈ దేశ రాజ్యాంగాన్ని మనం అందరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెప్పాం. అలాంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వల్గర్ వర్డ్స్తో మాట్లాడిన వ్యక్తికి నువ్వు మద్దతు ఇస్తున్నావంటే నువ్వు ఈ దేశ ద్రోహివే. ఇంకొకటి, నువ్వు ట్వీట్లో పెట్టావు హే రామ్ అని. నీకు దాని అర్థం తెలుసా జగన్ అని అడుగుతున్నావు. ఆ రాముణ్ణే, మన పురాణాలనే రాముడి యొక్క గొప్పతనాన్ని వక్రీకరించే విధంగా, రాముడి గొప్పతనాన్ని చాటి చెప్పకపోగా రాముడిని అవమానించే విధంగా, భయాందోళన కలిగే విధంగా మాట్లాడిన రావణ్ అనే ఒక వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తులకి నువ్వు మద్దతు ఇస్తున్నావంటే నువ్వు ఈ దేశ ద్రోహివే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మేము ఈ మాట అంటే నీకు నీ అభిమానులకు కోపం రావచ్చు, కానీ నువ్వు అక్కడ మాట్లాడిన ప్రతి మాట, ఇది చూస్తున్న సమాజంలో ప్రతి ఒక్కరూ ఇతనికి మానసిక పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నారు. నువ్వు ఒక్కసారి ఆ రావణ్ అనే వ్యక్తి మాట్లాడిన వీడియోలు తెప్పించుకొని చూడు, తెలుస్తుంది అతను హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా. నువ్వు కూడా చేసావులే, లడ్డు కల్తీ చేసావు, హిందూ దేవాలయాల్ని ఎట్లా పడితే అట్లా
కూల్చేసింది నీ చరిత్ర. ఇంకొకటి ఏంటంటే అప్పుడు నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులే హనుమంతుడు తోకరిగిపోతే ఏమి చెయ్యిరిగిపోతే ఏమని మాట్లాడింది కూడా ఆ రోజు మీ వాళ్ళే. రాముడు తల నరికింది కూడా రాముడు తల నరికింది కూడా వీళ్ళ హయాంలోనే. నువ్వు ఈరోజు హే రామ్ అంటున్నావు. 150 ఏళ్ల చరిత్ర గల దేవాలయంలో ఈ విధంగా చేసిన నీచులు మీరు, మీ నాయకులు ఈరోజు వచ్చి అమాయకంగా ట్వీట్ చేస్తుంటే జనాలేమి చూస్తూ ఉండడానికి అమాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. ముందు నువ్వు క్షమాపణ చెప్పు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి చెప్తున్నందుకు. ఈరోజు మనం సమాజంలో అందరం గమనించాలండి. ఈరోజు మీరైనా నేనైనా ఏంటంటే మనం కొన్ని నీతి నియమాలతో వెళ్తూ ఉంటాం. అలాంటి ఈ రావణ్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతను మాట్లాడింది 100% తప్పు. ఎవ్వరూ అతన్ని సమర్థించడం లే. అతను ఎన్ని తప్పులు చేశాడో మనందరికీ తెలుసు. అతను మహిళల లైంగిక వేధింపులు చేసిన దాంట్లో అతను ఉద్యోగం పోగొట్టుకున్నా అన్నాడు. తర్వాత ఏవైతే ఇప్పుడు మతాలను దూషిస్తూ ఉన్నాడో, దేశాన్ని దూషిస్తూ ఉన్నాడో, ఒక అర్బన్ నక్సలైట్ కన్నా ప్రమాదం అంటే దేశ జాతీయ భద్రతను కూడా ప్రశ్నించే విధంగా ఇతను మాటలు ఉన్నాయి. అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్నే నాశనం కోరుకునే ఇలాంటి వ్యక్తులు మనకు హానికరం కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదేమంటూ ఉన్నామంటే ఫైనల్గా ఈ రావణ్ కావచ్చు, ఈ కేవీ రెడ్డి ఎవరైతే ఉన్నారు, నువ్వు గోల్డ్ మెడలిస్టు ఈ సంథింగ్ నువ్వు వాడే పదాలు నిజంగా జర్నలిజం అంటే ఏంటో తెలుసా? ప్రత్యర్థి పార్టీలని నువ్వు నిజంగా ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటే నిర్మాణాత్మకంగా ప్రశ్నించు, ఏమన్నా తప్పిదాలుంటే నిర్మాణాత్మకంగా నిలది, అంతేగాని నోరు నాలిక నరం లేదు కదా అని బూతులు మాట్లాడడం, బూతులు కూడా అంత బూతులుగా పెద్ద పెద్ద బూతులు నువ్వు మాట్లాడుతూ ఇలాగ మాట్లాడేస్తూ ఉండే వాళ్ళకి నువ్వు సమర్థిస్తున్నావు అంటే ఏమంటావు? మళ్ళీ ఏమంటావు? ప్రశ్నించే వాళ్ళంటే ప్రశ్నించడం అంటే ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. మీ దృష్టిలో దేవుళ్ళని దూషించడము, రాజ్యాంగాన్ని అవమానించడము ఇది మీ దృష్టిలో ప్రశ్నించడమేమో, కానీ ప్రజల దృష్టిలో అది తప్పు, సమాజం దృష్టిలో అది తప్పు. ఎందుకంటే నువ్వు వేరే లోకంలో ఉంటావు, నీలాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఉంటారు. ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, కేవీ రెడ్డి, రావణ్ వీళ్ళు వేరు కాదు, వీళ్ళంతా ఒకటే అండి, ఒకటే. వీళ్ళ మనస్తత్వాలు ఒకటే. అందుకే వీళ్ళంతా ఒకదాటిని అన్ని అంటే ఒక మనస్తత్వం ఉండే వాళ్ళు ఒక దాటికి చేరతారంటారు కదా, ఆ విధంగా చేరారు. సైకిల్ మొత్తం ఒక దగ్గరికి చేరారు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా న్యూట్రల్స్ ముఖ్యంగా గ్రహించాలి. హిందూ మతం వాళ్ళు ఎవరైతే ఉన్నా ప్రతి ఒక్కరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ పూజలు చేస్తాడు ఓట్ల కోసం. కానీ రియాలిటీ ఏంటంటే ఇలాంటివి హిందూ మతాన్ని అదే ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళపైన, అదేవిధంగా హిందూ ధర్మాలపైన, దేవుళ్ళపైన ఇతనే ప్యాకేజ్ ఇచ్చి తిట్టిస్తాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఈ దేశంలో ఉండడానికి అర్హత ఉందా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేశ ప్రజలు ఎన్నుకోబడి కనీసం జాతీయ జెండా కూడా ఎగరవేయలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజ్యాంగాన్ని అతను వాడిన పదం నేను వాడలేకపోతున్నానండి. రాజ్యాంగాన్ని దూషించిన వ్యక్తికి ఈరోజు పాలించే అధికారం ఉందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆనాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు టీటీడీ ఆస్తుల కబ్జాల మీద, తెలుగు లాంగ్వేజ్ మీద మాట్లాడాడు, ఆయన ప్రశ్నించాడు. ఆయన దానికే రాజద్రోహం కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నువ్వు రాజద్రోహం గురించి మాట్లాడతావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజద్రోహానికి పాల్పడేవాళ్ళని ప్రేరేపిస్తూ ఫండింగ్ చేస్తూ మాట్లాడేస్తున్నాడు, తిట్టిస్తున్నాడు. వరప్రసాద్ శిరోమండనం చేస్తే రాష్ట్రపతి అంటే అత్యున్నత పదవిలో ఉన్న దేశ పౌరురాలు, ప్రథమ పౌరురాలు, వాళ్ళ ఆజ్ఞను కూడా పాటించకుండా కేసు ఫైల్ పక్కన పడేసి ఎలా చిత్రహింసలు పెట్టాడు చూసాం. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా రాజద్రోహానికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు కొనసాగించడానికి కూడా అనర్హుడు. రాజకీయాల్లో అసలు కొనసాగే అవకాశం కూడా లేడు అతనికి. ఇమీడియట్గా వ్యవస్థలో అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్ అండి, తప్పకుండా. ఈరోజు నేను కూడా ఒక యువకుడుగా ఏమంటే కోరుకునేది 5 ఏళ్ళు ఇలాంటి వ్యక్తి నా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు అతను మాట్లాడే మాటలు, అతను వేసే ట్వీట్లు ఇవి చూస్తుంటే హే రామ్ అంటూ ఉన్నావు. రాముడు తల నరికించేసిన నీకు హే రామ్ అనే అధికారం ఎక్కడుంది? రాముణ్ణి పచ్చి బూతులు తిట్టించే నువ్వు హే రామ్ అనే అధికారం నీకు ఎక్కడుంది? ఈరోజు రాష్ట్రానికి ఒక శనిలా పీడించి ఈరోజు నువ్వు హే రామ్ అని ఎలా అంటావు? హిందూ మతాలపైన తిరుమల కల్తీ లడ్డు చేసిన నువ్వు ఈరోజు హే రామ్ అని అంటూ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అంటూ ఉన్నారు హే రామ్ సేవ్ ఏపీ ఫ్రమ్ జగన్ అని. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఎక్కడైనా మారండి. ఈరోజు మీరు చేసిన తప్పులకి ఆ ఇద్దరికి నువ్వు పెట్టిన ఆ ఇద్దరి పేరు కేవీ రెడ్డి ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా రావణ్కి నువ్వు మద్దతు ఇస్తున్నావు, ఉపసంహరించుకో. లేకపోతే ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నిన్ను తరింగొట్టాలో అలా తరింగొడతాం. ఎందుకంటే నువ్వేదో అనుకుంటున్నావు నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను రేపు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని. ఆ రోజులు పోయాయి జగన్మోహన్ రెడ్డి. నిన్ను ఈ దేశం నుంచి తరింగొడతారు. నువ్వు ఎందుకంటే ఈ దేశ ద్రోహివి. ఈ మాట మేము ఊరికే అంటాంలే. మా ఆగస్టు 15 కావు, జనవరి 20 జాతీయ జెండా ఎగరే నీకు ఈ దేశంపైన ఏం భక్తుంది? ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించే వ్యక్తులకు నువ్వు మద్దతు ఇస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఈ దేశ ద్రోహివే. ఈరోజు రాజద్రోహం చట్టం రావణ్ పైనో
కేవీ రెడ్డి పైన కాదు పెట్టాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టాలి. ఇలాంటి వాళ్ళకు మద్దతు ఇస్తూ ప్రేరేపిస్తూ వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నందుకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి కుతంత్రాలు పొందుతున్న జగన్ రెడ్డి తెలంగాణ యూట్యూబరు కేవీ రెడ్డి చేత ఆ రాష్ట్రాన్ని తిట్టించడం, ఆ రాష్ట్ర నాయకులను విమర్శించడం, ఆ ప్రాంతం మీద ద్వేషాన్ని పెంచేలా మాట్లాడటం జగన్ రెడ్డి చేస్తున్న రాజద్రోహం, రాష్ట్ర ద్రోహం, ప్రజలకు చేస్తున్న ద్రోహం. అలాంటి ద్రోహిని ఇంకా రాష్ట్రంలో అడుగుపెట్టినవటం ఆంధ్రప్రదేశ్ తప్పు కూడా. ఎస్ అండి. అందుకే అందరం ఒకటే కోరుకున్నాం. ఈరోజు చూసే ప్రతి ఒక్కరూ ఈరోజు యాంటీ హిందూ జగన్, యాంటీ ఇండియన్ జగన్ని ఖచ్చితంగా ఈ దేశ బహిష్కరణ చేయాలి. ఖచ్చితంగా ఇతను ఒకసారి ఏదో మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో అన్నాడు, నాకు గుర్తొచ్చింది ఏంటంటే నక్సలైట్లు పుట్టుకొస్తారు అని మాట్లాడావు. ఈరోజు కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది, ఏ రాష్ట్రంలో నక్సలిజం ఉండకూడదు, నక్సలైట్లను కూడా జనజీవన శ్రమతులు కలవండి అని చెప్తూ ఉంటే ఇతను నక్సలైట్లు పుట్టుకొస్తారు అని ఒకప్పుడు మాట్లాడాడు. ఈరోజేమో దేశానికి ప్రశ్నించే వ్యక్తుల్ని, దేశ రాజ్యాంగాన్ని అవమానించే వ్యక్తుల్ని, సంఘ విద్రోహ శక్తులకు మళ్ళీ మద్దతు ఇస్తున్నానంటే ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ ఏదైతే ఎన్ఐఏ ఉందో విచారణ ఈ జగన్మోహన్ రెడ్డి పైన చేయాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పైన విచారణ చేసి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని ఖచ్చితంగా దానికి జవాబుదారితను ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఇతను ఒక శాసనసభ్యుడిగా ఉండి నేనేమైనా ప్రశ్నించవచ్చు, నేనేమైనా మాట్లాడవచ్చు, నేనేమైనా అని సంఘ విద్రోహ శక్తులకు మద్దతు ఇస్తే సమాజం ఎట్టిపోతుందో ఈ పాలకులుగా ఉన్న, కేంద్రంలో పాలకులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎంతో కష్టపడి నక్సలిజాన్ని రూపుమాపి నక్సల్స్ని మార్చి జనజీవనంలో కలిపేలా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అర్బన్ నక్సల్స్ని ప్రోత్సహిస్తున్నాడు. ఎస్ అండి. అలా అర్బన్ నక్సల్స్ని ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డిని వ్యవస్థలు ఎంత కఠినంగా వ్యవహరించాలో చూడాలో కూడా సమాధానం చెప్పాలి వ్యవస్థలు వాడు ప్రజలకి. తప్పకుండా అండి. ఖచ్చితంగా ఇతన్ని ఖచ్చితంగా నడి రోడ్డు పైన ఒకసారి ఏదో అన్నాడు, కాల్చి చంపాలి అని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చూస్తే ప్రజలందరూ అది ఆయనకే వర్తిస్తుంది అని కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండడానికి అనర్హుడు. ఈరోజు ఆ ట్వీట్ చేసినందుకు బహిరంగ క్షమాపణ ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఈ దేశాన్ని అవమానించిన వ్యక్తులకు నువ్వు మద్దతు ఇస్తున్నావంటే ఖచ్చితంగా అది తప్పు. జగన్మోహన్ రెడ్డి నీ ఇలాంటి దేశద్రోహి, నేను దేశద్రోహి కాదంటే నువ్వు క్షమాపణ చెప్పి ఈ దేశానికని ప్రశ్నిస్తూ ఉన్నామండి. దేశద్రోహానికి పాల్పడుతూ అర్బన్ నక్సల్స్ను తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే హే రామ్ సేవ్ ఇండియా ఫ్రమ్ జగన్ అంటూ విశ్లేషించిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.